ఇప్పుడు లెమన్ టీకి ఏం చేయాలి? ఒక 100 ml వాటర్ తీసుకొని దీంట్లో పోసుకోవాలి. 100 ml వాటర్. 100 ml. ఓకే. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఓకే. గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో సగం స్పూన్ షుగర్. ఫస్ట్ షుగర్ హాఫ్ మాత్రమే ఎందుకు ఇస్తున్నాం? హనీ కూడా ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా షుగర్ ఇస్తున్నాం. సగం స్పూన్ షుగర్ వేసేసి దీంట్లో కొద్దిగా టీ పౌడర్, కొద్దిగా. ఎందుకు? ఓన్లీ కలర్ కోసం మాత్రమే. 30%. ఇది అది కరెక్ట్ ఏం కాదు, ఏదైనా ఓకే. అది ఉడికేలోపు మనం ఏం చేయాలి? ఒక గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ తీసుకొని లెమన్ పిండి ఎత్తాను. లెమన్ పిండి ఇలా లెమన్ పిండి ఎత్తుతారు. కింద అది ఖరాబ్ అయింది. అరవేనా యూజ్ అయింది అది. ఇది బయట ఆయన కెమెరా చూడడానికి చెప్పండి. ఇప్పుడు అది ఉడికేలోపు మనం ఏం చేయాలి? సగం నిమ్మకాయ తీసుకోవాలి. సగం నిమ్మకాయ తీసుకొని దీంట్లో పిండాలి. ఇంత వాటర్, సగం నిమ్మకాయ ఇంతే. అది పిండేసుకొని ఒక స్పూన్ హనీ. కింద స్పూన్. టూ టైమ్స్ కొట్టరా? ఒక స్పూన్ హనీ ఫుల్గా. ఒక స్పూన్ హనీ వేసేయాలి కంప్లీట్గా. తర్వాత రెండు బాగా కలుపుకోవాలి. హనీ లెమన్ రెండు బాగా కలుపుకోవాలి. హనీ ఒకసారి హ్యాండా చూడాలా? కలిసినాయి లెమన్. అది ఇది ఎలా అంటే పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, రెండు మధ్యలో ఉంటుంది. అవును. ప్రతి ఉడికిపోద్ది. చిన్నది ఉడగొట్టి ఏదైనా ఓకే. తర్వాత అప్పులో వాటర్ ఉడికిపోద్ది. వాటర్ అయిపోద్ది. దానికి టైమింగ్ ఉందా? టైమింగ్ గట్టిగా చేసుకోవాలంటే అది కొనుక్కరావాలి. మన కప్స్ సీసా గ్లాసులు పెద్ద దీన్ని ఖచ్చితంగా తేవాలి. అవును, వీటికి కప్పులో అవసరం ఇయ్యలేదు. తర్వాత పుదీనాకు నార్మల్గా చిన్న పీసెస్గా కట్ చేయాలి. లెమన్ అవసరం లేదు. లెమన్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ పిండేసాం కదా. అదే బయట తాగుతాం కదా, లెమన్ కట్ చేసి ఒక ముక్కలు వేస్తాడు. ఇట్లా కూడా వేసాను. అవి తర్వాత సబ్జా ఒక స్పూన్ ఎగ్జాక్ట్ ఫుల్ హాఫ్ ఎంత సరిపోద్ది. లెమన్ టీ. తర్వాత రెండు బాగా అది హనీ లెమన్ అంతా కలిసేందుకు కొద్దిగా మిక్స్ చేసి ఇచ్చాలి లెమన్ టీకి. ఏమైనా పుదీనా ఇట్లా పెట్టి ఇట్లా చేస్తారు కదా పొద్దున, ఇంకేం అవసరం లేదు. స్టైల్గా మనం మాక్టైల్ చేసిన మనకి మనకి టేస్ట్ చూడాలి. స్టైల్గా చేస్తారు కొన్ని. లెమన్ టీ. ఇప్పుడు జింజర్ లెమన్ టీ అన్నప్పుడు ఏం చేస్తాం? ఇదే సేమ్ జింజర్ లెమన్ టీ అంటే జింజర్ యాడ్ చేయాలి. ఎప్పుడు వాటర్ ఉడికేటప్పుడు ఇంత అల్లం ముగ్గేసి ఇట్లా కట్ చేసి దంచి అల్లేయాలంటే దాంట్లో వేసేయాలి. సేమ్ మొత్తం అన్ని కామన్. ఫస్ట్ వాటర్ పోసి దాంట్లో సగం షుగర్ వేసి కొద్దిగా కలర్ కోసం టీ పౌడర్ వేసి దాంతోపాటు ఇంత అల్లం ముక్క ఉడకబెట్టు. దానికి అవసరం జింజర్ లెమన్ టీ అన్నప్పుడు. అది నార్మల్ లెమన్ టీ అన్నప్పుడు ఇదే. అంతే. టేస్ట్ చూడండి, ఆఫ్ చేసి